కరీంనగర్లో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి విమర్శలు చేశారు. దీనికి నిరసనగా కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతలు దాడికి యత్నించగా ఆయన వెహికల్ అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలను కౌశిక్ రెడ్డి గన్మెన్లు అడ్డుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి అజీం అందిస్తారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద కాసేపటి క్రితం అయితే బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడంతో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ మాజీ ఎమ్మెల్సీలు కానీ అభిమానులు కానీ కార్యకర్తలను పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని బీజేపీ కార్యకర్తల బండి సంజయ్ మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ నారాదాస్ గారు వాళ్ళని అడిగి ఇలాంటి దాడికి ఎలా చూస్తున్నారు? ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి దాడిగా మేము భావిస్తున్నాం. ఇట్లాంటి దాడులు రాజకీయాల్లో సరిగ్గా కావు. ఇవి తెలంగాణలో కానీ కరీంనగర్ జిల్లా చరిత్రలో కానీ ఇట్లాంటి దాడులు అనేటివి ఎప్పుడు జరగలేదు. మాటలున్నాయి, తూటాలున్నాయి, రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇట్లా ఆఫీసుల మీద దాడి చేయడం అనేది ఇప్పుడే మొదటిసారి. అసలు దాడుల సంస్కృతే లేదు ఇక్కడ. ఈ దాడుల సంస్కృతిని ఇవాళ ప్రోత్సహిస్తున్నది, ప్రవేశపెడుతున్నది ఇవాళ బండి సంజయ్ గారు అని మాకు అనిపిస్తున్నది. మరి అందుకనికే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. హిందుత్వము, సాంప్రదాయము, కల్చరు అని చెప్పుకున్నటువంటి బండి సంజయ్ గారు మరి ఇది ఏం కల్చరు? హిందుత్వం ఇదే చెప్తున్నా, సాంప్రదాయం ఇదేనా, కల్చర్ ఇదేనా, ప్రజలకు బోధించేది ఇదేనా అని మేము బండి సంజయ్ గారు ప్రశ్నిస్తున్నాం. మరి దీనికి స్పందించాలి, సమాధానం చెప్పాలి. అక్కడ ఆయన ఎక్కడ హర్ట్ అయ్యిండు? మరి కేటీఆర్ గారిని బండి సంజయ్ గారు కేసీఆర్కే పుట్టినవా? కేసీఆర్ కొడుకువే అయితే, కేసీఆర్ బిడ్డవే అయితే అంటే ఏంటంటే బండి సంజయ్ ఒక వ్యాఖ్య చేశాడు. కేటీఆర్ వచ్చి కేటీఆర్ వ్యాఖ్య చేశాడు. మీరు కరీంనగర్ అడుగు పెట్టినట్లయితే మీరు ప్రెస్ మీట్ వస్తుంటే మా కార్యకర్తలు ఎక్కడెక్కడ నిలదీస్తారో అవసరం దాడులు కూడా పాల్పడతారని సంజయ్ మాట్లాడారు. మరి బండి సంజయ్ మాటలతోనే వీళ్ళు ఆ కార్యకర్తలు చేశారని మీరు అనుకుంటున్నారా? బండి సంజయ్ చేపించిండు. బండి సంజయ్ వ్యాఖ్యలతోటి కాదు, బండి సంజయ్ దగ్గరుండి చేపించిండు. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని రావణ కాష్టలాగా చేసుకుంటా రౌడీ రాజ్యాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఏమో హోంశాఖ మంత్రిగా ఉంటాడు. ఈయననేమో బండి సంజయ్ ఏమో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటాడు. కరీంనగర్ కి గెలిచిండు, అడ్డిమారి గుడ్డి దెబ్బల ఎంపీ అయిండు. పార్లమెంట్ పోయి 4 అక్షరాలు మాట్లాడు అయ్యా అని చెప్తే ఆడ అక్షరాలు మాట్లాడరాదు. కరీంనగర్ కు బడ్జెట్ల రూపాయి తీసుకొని శాత కాదు. రౌడీలను, గూండాలను ప్రోత్సహించి కార్పొరేటర్లనే ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అండి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అని అంటే ఎంత ధైర్యం ఉంటే దాడులు చేస్తారండి? ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఆయన చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ నడ్డి విరగొట్టాలి. బీఆర్ఎస్ కార్యకర్తలము, బీఆర్ఎస్ నాయకులము. కానీ మేము దాడులకు పోయినామా అండి? మేము కొంచెం గౌరవం ఇచ్చినాము, క్షమాపణ చెప్పు అని అడిగినాము. క్షమాపణ అనగానే కానీ ప్రతి అసలు దాడులేందండి? దాడుల సంస్కృతి ఏంది? ఇట్లా ఎమ్మెల్యే కారు ధ్వంసం చేసిరంటే అంటే రేపు రాబోయే రోజులలో మా కార్యకర్తలకు కూడా ప్రాణాలు తీస్తారనే కదా. ఎవరు మా ప్రాణాలకు ఎవరు రక్షణ కల్పిస్తారు? రక్షణ కల్పించాల్సినోడేమో ఇట్లాంటి దాడులకు ప్రోత్బలం చేస్తున్నాడు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ బండి సంజయ్కి మాత్రం కరీంనగర్ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు, బుద్ధి చెప్తారు. దేశం కోసం, ధర్మం కోసం జై శ్రీరామ్ అనే బండి సంజయ్ ఏ గ్రంథంలో చెప్పింది, ఏ గ్రంథంలో రాసింది అని నేను అడుగుతున్నా. మందిని కొట్టాలి, ఎమ్మెల్యేలను కొట్టాలి, కొట్టి సంపాలనేసి ఏ గ్రంథం రాసింది? ఏ దేవుడు నీకు బోధ చేసిండు? ఇదేనా రాజకీయం? ఇకనైనా నీ పలికిమాలిన రాజకీయాలు మానుకోవాలి. బీఆర్ఎస్ హాయంలో అయితే కేటీఆర్, కేసీఆర్ అనేక సార్లు బీజేపీ నాయకులు బండి సంజయ్ ఎన్ని విమర్శించినా కానీ ఎప్పుడు కూడా దాడులకు పాల్పడలేదు. అసలు ఒక శాంతి భద్రతలు ఎక్కడ భంగం వాటించకుంటున్నది. మరి ఒక బీజేపీ నాయకులు ఇలా ఒక పాడి కౌశిక్ రెడ్డిపై ప్రెస్ మీట్కి దాడి పాల్పడడం చాలా సిగ్గుచేయడానికి, చాలా దుర్మార్గం అయితే మండిపోతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ కిషోర్తో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని ఇవాళ నన్ను హత్య చేయించే ప్రయత్నం చేశారు. ఇలా డైరెక్ట్ గా కరీంనగర్ లో మీడియా సాక్షిగా నేను ఆల్రెడీ చెప్పినాను. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది అని చెప్పినాను. ఇలా ఏ విధంగా ఇలా అటాక్ చేసిరో మీరు చూసి నేను అన్నది ఏంటిది, ఆ 4 సామాన్యులకు ఇలా బుల్లెట్ దాడిలో గురైండ్రు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు దొంగల్ని ఎందుకు పట్టుకోలేదు అని నేను అడిగింది ఏంటిది? లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి గాడి తప్పుతుంది. కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పోతా ఉంది. ఇలా ప్రజలకి సేఫ్టీ లేదు. మీకు జస్ట్ ఈ అటాక్ అయ్యే కంటే ముందు చెప్పిన నా మీద రెక్కి జరుగుతుంది, నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు జస్ట్ ప్రెస్ మీట్ లో ఇంతకు ముందే చెప్పిన. నేను
బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని మొత్తము కరీంనగర్లో ఉన్న రౌడీ షీటర్లు అందరినీ తీసుకొచ్చి నా మీద దాడి చేయించిర్రు, నా మీద హత్య చేయించే ప్రయత్నం చేసిర్రు. ఖచ్చితంగా వీళ్ళందరి మీద దాడి చేసిన వాళ్ళందరి మీద, నా మీదే కాదు, నా మీతో పాటు పోలీసుల మీద కూడా దాడి చేసిండ్రు. ఎట్టు పరిస్థితుల అటెంప్ట్ టు మర్డర్ కేసు అనేది వచ్చిన వాళ్ళ మీద బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. వెంటనే వాళ్ళని రిమాండ్ కూడా పంపాల్సిన అవసరం ఉన్నది. ఇలా చేయకపోతే మీరు 307 కూడా చేయకపోతే ఇక దీనికంటే టూ మచ్ ఏది ఉండదు. ఈ విధంగా వీళ్ళు దాడులు చేసుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు.